ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగం కేంద్రం టార్గెట్గానే సాగింది. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ప్రభుత్వం విరుచుకుపడింది. ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధిని ఆటంకం లేకుండా కొనసాగిస్తున్నామని చెప్పారు. అటు ప్రధాన పార్టీలేవీ లేకుండానే చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. మరోవైపు చుక్కల భూముల ఆర్డినెన్స్ విషయంలో సర్కార్కు గవర్నర్ షాక్ ఇచ్చారు. కొన్ని అంశాలపై వివరణ కోరుతూ ఆర్డినెన్స్ ను వెనక్కు పంపారు. ఏపీలో పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రవి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు రవి. లక్ష్మీదుర్గ అంటే ఈరోజు చివరి అసెంబ్లీ సమావేశాలుగా దీన్ని చెప్పొచ్చు. ఎన్నికల ముందు జరుగుతున్నాయి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు. దీనికి సంబంధించి ఈరోజు గవర్నర్ కీలక ఉపన్యాసం చేశారు ఉభయ సభలను ఉద్దేశించి. అయితే దీనికి సంబంధించి మనం నిన్న గత 2 రోజులుగా చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా కేంద్రం రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసిందన్న విషయాలను ఎండగడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగం ఉంటుందా లేదన్న ఒక అనుమానాలు కూడా వెలువెత్తాయి. అయితే ఈరోజు గవర్నర్ ప్రసంగం పూర్తిగా కూడా ఓవైపు ప్రభుత్వం గత కొంతకాలం చేస్తున్న ఆరోపణలన్నీ కూడా ప్రస్తావిస్తూ ప్రసంగం సాగిందని మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా అటు ప్రత్యేక హోదా కానీ ఇటు విభజన హామీలన్నీ నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. మరోవైపు సహాయ నిరాకరణ చేసింది. కేంద్రం పూర్తిగా రాష్ట్రానికి అన్యాయం చేస్తూ గత 4.5 ఏళ్ళుగా కూడా తీవ్రమైన సంక్షోభాలకు నెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పేసి కూడా గవర్నర్ ఈ ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే 350 కోట్లు వెనక్కి తీసుకోవడం కానీ, ప్రత్యేక హోదాకి ఇవ్వడం జరగదని చెప్పేసి కేంద్రం స్పష్టీకరణ చేయడం. మరోవైపు చాలా హామీలకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. విభజన చిక్కుముళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించడంలో కూడా కేంద్రం వైఫల్యం చెందిందని చెప్పేసి గవర్నరు తన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ సమస్యలన్నింటిని అధిగమిస్తూనే సంక్షేమ బాట పట్టించింది, పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టిందని చెప్పేసి గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక రాజధాని కూడా లేకుండా రాష్ట్రం ఎక్కడ వచ్చింది, రాజధాని ఏర్పాటుకి నిధులు ఇవ్వడంతో పాటు సంక్షేమ రంగం కానీ ఈ ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే కనుక ఏదైతే లోటు బడ్జెట్ ఉంది ఇది అంతా అధిగమించే పరిస్థితి ఉండేది. అలాంటిది లేకుండా కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసిందని చెప్తూ గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే పూర్తిగా సుదీర్ఘంగా ఓవైపు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటే ఇటీవల శ్వేతపత్రాల సంగతి ప్రస్తావించారు గవర్నర్. మరోవైపు ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి అయితే మాత్రం పూర్తిగా అభివృద్ధి దిశగా సాగిందని చెప్పేసి గవర్నర్ కితాబు ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి విపక్షాలు మాత్రం పూర్తిగా ఇది గవర్నర్ కేవలం ప్రభుత్వ పాఠాన్ని అప్పచెప్పారు తప్ప కేవలం వాస్తవ పరిస్థితి అయితే అర్థం పట్టలేదని చెప్పేసి విపక్షాలు దీనికి సంబంధించి విమర్శలు కూడా చేశాయి. మరోవైపు మనం చూసుకుంటే ఈరోజు మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే గవర్నర్కి అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో అటు అసైన్డ్ భూములు కానీ ఇటు చుక్కల భూములకు సంబంధించి ఆర్డినెన్స్ సంబంధించి ఫైల్ని గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది. దీనికి సంబంధించి అసైన్డ్ భూములకు సంబంధించిన ఆర్డినెన్స్ ఫైల్కి సంతకం చేసిన గవర్నర్ చుక్కల భూములకు సంబంధించి మాత్రం రిజెక్ట్ చేయడం జరిగింది. దీనికి రాజ్భవన్ వర్గాలు వివిధ కారణాలు కూడా ప్రస్తావించాయి. అసెంబ్లీ నోటిఫికేషన్ రాకముందు అసైన్డ్ భూములకు సంబంధించి ఆర్డినెన్స్ వస్తే చుక్కల భూములు మాత్రం నోటిఫికేషన్ తర్వాత వచ్చిందంటూ రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇందులో ఉన్న నిబంధనలు కూడా దరఖాస్తుదారులకు 2 నెలల సమయం ఇవ్వడం కూడా సరికాదంటూ దీన్ని సరిచేయాలంటూ కూడా గవర్నర్ నుంచి తిరిగి ఆర్డినెన్స్ సంబంధించిన ఫైల్ వెనక్కి రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే చుక్కల భూములకు సంబంధించి గత కొంతకాలంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు సహకరించట్లేదన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈరోజు గవర్నర్ ఆర్డినెన్స్ని తిప్పి పంపడం అనేది కొంచెం కీలక చర్చనీయాంశాన్ని అంశంగా మారింది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండింటినీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి కూడా బిల్లు రూపంలో తీసుకురావాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకోవైపు మనం చూసుకుంటే ఈరోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న తటస్థుల ఆధ్వర్యంలో నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశం రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు కానీ విభజన హామీలు నెరవేర్చుకోవడంలో కానీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసింది. దీనికి ప్రధాన రాజకీయ పక్షాలు ఏవి కూడా హాజరు కాకపోవడంతో కేవలం అది ప్రభుత్వ కార్యక్రమంలాగా కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమం లాగానే జరిగిందని చెప్పొచ్చు. దీనికి ఇటు వైసీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జనసేన కానీ వామపక్షాలు ఏ పార్టీ నుంచి కూడా హాజరు కాలేదు. కేవలం కొన్ని ప్రజా సంఘాలు కొన్ని గుర్తింపు లేని రాజకీయ పార్టీలు మాత్రమే దీనికి హాజరు కావడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కూడా అటు అధ్యక్షుడికి
దీనికి సంబంధించిన అంటే ఇన్విటేషన్ ఇవ్వకుండా కేవలం ఎవరికొకలా ఆఫీస్ బ్యారర్స్కి ఇచ్చారని చెప్పేసి రఘువీరారెడ్డి కూడా దీని మీద ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో అఖిలపక్షం మాత్రం చెప్పగా సాగింది చంద్రబాబు అధ్యక్షున. చంద్రబాబు మాత్రం ఈ సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసినప్పటికీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉద్యోగ సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ తటస్థలు కానీ చాలా వరకు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేశారనేసి ఈ సందర్భంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు ప్రత్యేక హోదా ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలో అంటే చాలామందిపై కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులన్నింటినీ కూడా రేపు జరుగుతున్న క్యాబినెట్ ద్వారా కూడా వాటిని అన్నింటినీ కూడా కేసులన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు రాష్ట్రంలో జరిగిన పవర్ అండ్ పాలిటిక్స్. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవి.